వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సరిగ్గా నెల రోజుల క్రితం సంగతి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరికేటువంటి పరిస్థితి లేదు, గ్యాస్ దొరకదనేటువంటి వదంతుల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ప్రజల్లో అందరిలో కూడా ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఎదురైందని చెప్పొచ్చు. అందరూ కూడా గ్యాస్ గోడౌన్ల దగ్గర పరుగులు తీయడం, గ్యాస్ సిలిండర్ల కోసం మాకు బుకింగ్ చేసుకోండి, బుకింగ్ కావట్లేదు అనేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితి ఏర్పడింది గ్యాస్ గోడౌన్ల దగ్గర. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కోసం ఒక్క సిలిండర్ దొరికితే చాలు, మనకు అదృష్టం వరించిన లక్కీ లాటరీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. ఇదంతా జరిగి నెల తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్యాస్ ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుందా లేదా ఒకసారి చూద్దాం. మనమైతే నెల్లూరు బాలాజీ నగర్లో ఉండేటువంటి భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, గ్యాస్ ప్రజలకు ప్రస్తుతం అందుబాటులో ఉందా లేదా, గ్యాస్ కొరత ఏమన్నా ఉందా చూద్దాం రండి. సో నెల రోజుల క్రితం పరిస్థితి మొత్తం కూడా ఫుల్గా జనాలు వచ్చేస్తున్నారు, ఓటీపీలని రచరచ్చగా ఉండింది. ఎట్లా ఉండిందమ్మా నెల రోజుల ముందు? ఫుల్ క్రౌడ్, జనాలు, బుకింగ్స్ అవ్వక, సిలిండర్ లేక బాగా క్రౌడ్గా ఉండింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది సిచ్యువేషన్. గ్యాస్ అందుబాటులో ఉందా? ఫుల్ ఉన్నాయి. ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది అంతే, లోడ్లు సరిగా రావాలి. గతంలో మనకి 25 రోజులు టైం ఇచ్చారు కదా, ఇప్పుడు ఫ్రీ కనెక్షన్ వాళ్ళకి 45 డేస్ పడ్డది, 45 డేస్, పెయిడ్ వాళ్ళకి 25 డేస్. సో ఇక్కడ ప్రొపరేటర్ సునీత లక్ష్మి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, లాస్ట్ టైం అంటే 1 మంత్ బ్యాక్ తీసుకుంటే 1 మంత్ బ్యాక్ పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. సో 1 మంత్ బ్యాక్ ఇక్కడ భారత్ గ్యాస్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా మీకు? ప్యానిక్ బుకింగ్ అయితే జరిగిందండి బాగా. కానీ ప్యానిక్ బుకింగ్ జరిగినా కూడా సప్లై, డిమాండ్కి తగ్గ సప్లై అయితే మాకు బాగానే ఉంది భారత్ గ్యాస్ నుంచి. ఎప్పుడు కూడా మేము ఇబ్బంది అయితే పడలేదు. కమర్షియల్ పరంగా లాస్ట్ మంత్ కొంచెం ఇబ్బంది పడ్డాము. ప్రజెంట్ అయితే కమర్షియల్ పరంగా కూడా మనకి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు మామూలుగా జనరల్ సిలిండర్స్ తీసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నారు? గతంలో 25 రోజులు ఏదో టైం షెడ్యూల్ ఉంది కదా, ఎట్లా ఉంది? బుకింగ్ మనకి జనరల్గా 25 డేస్, సింగిల్ సిలిండర్ అయితే 25 డేస్కి, డబుల్ సిలిండర్ వాళ్ళకి 30 డేస్, ఉజ్వల వాళ్ళకి 45 డేస్, కానీ బుకింగ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే రూరల్లో అట్లానే ఉంది. మనకి ఇప్పుడు అర్బన్ అంతా కూడా 25 డేస్ బుకింగ్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదండి అసలు. కస్టమర్లు వచ్చి ఇక్కడ గొడవ పడడం లాంటివి ఏం లేదండి అసలు. కస్టమర్స్ ఇంతకుముందు కూడా ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు బయోమెట్రిక్ అనేది కంపల్సరీ చేసాము, చాలామంది వేయలేదు. ఇప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ పడకపోతే బుకింగ్ అవ్వట్లేదు. అందుకోసం షోరూమ్స్ అన్నీ కొంచెం ఫుల్గా ఉంటున్నాయి. సోషల్ మీడియా ప్రధాన కారణం అప్పుడు ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ కన్నీ అంటారు, కరెక్టేనా? లేదంటే వారి వల్ల ఏమైనా స్టాక్ రావడం ఇబ్బంది కలిగిందా? లేదండి, మనకైతే స్టాక్ ప్రాబ్లం అయితే ఎప్పుడూ లేదు. సప్లైకి డిమాండ్కి తగ్గ సప్లై అయితే ఎప్పుడూ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మనకి ఎప్పుడు కూడా ఏమి భారత్ గ్యాస్ తరఫున అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు, కంప్లైంట్స్ కూడా ఏమి ఇబ్బంది లేదండి. సో మొత్తానికి భారత్ గ్యాస్ వైపు నుంచి అయితే ఎలాంటి కంప్లైంట్స్, ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో అంటే 1 మంత్ బ్యాక్ కొంత రద్దీ ఉన్న మాట వాస్తవమే, కానీ ప్రస్తుతం అయితే ఆ సిచ్యువేషన్ లేదంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లోపల, షోరూమ్ లోపల ఎక్కడ కూడా ప్రజలు లేరు. సో అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సంతోషకరమైనటువంటి వార్తగా దీన్ని మనం పరిగణించవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతమైన వాతావరణంలో, అత్యాధునిక సదుపాయాలతో, నుడా అప్రూవల్తో, బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్. మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి.